ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఫ్రాన్స్ ఉప్పేసి ఫస్ట్ బాగా కడుక్కోవాలి. కడుక్కుంటే అందులో ఉన్న వాటర్ అది చెత్త అంతా బయటికి పోతుంది. ఉప్పేసి కడిగితే చాలా మంచిది. తర్వాత కడుక్కున్న ఫ్రాన్స్ అన్నీ తీసుకొని ఒక బౌల్లో తీసుకొని అందులోని పసుపు, మసాలా అండ్ ఉప్పు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు, నిమ్మకాయ అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లోనే నానబెట్టాలి. ఐస్ వల్ల అది కొంచెం బాగా నానుతుంది. అందుకు ఫ్రిడ్జ్లో పెడితే చాలా వేగంగా మొక్కలకి ఆ పీసెస్కి బాగా మసాలా లోపలికి బాగా ఇంకుతుంది. సో ఇప్పుడు మనము ఈ ఫ్రాన్స్ కర్రీ 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. కానీ ఇలా వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోని అలాగే పసుపు, అలాగే ఇందులోని కొంచెం కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రాన్స్ వేగాక కొంచెం వేస్తాం కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్ది. ఓన్లీ కొంచెమే వేసుకోవాలి. అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇదంతా కలిపి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా మిక్సీ కట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కళాయి చేయాలంటే ఒక కళాయి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ అయితే నూనె అది బాగా మాడిపోయి పొగలు వచ్చేస్తాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేపుతున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగుతాయండి. నీట్గా మంచి కలర్లో వస్తాయండి సాల్ట్ వేసుకుంటే. ఉల్లిపాయలు ఎర్రగా వేగినంత వరకు మనం కలుపుకోవాలి. ఇంతలోని మనం పక్కన ఫ్రిడ్జ్లో నానబెట్టి పెట్టుకున్న ఫ్రాన్స్ని బయటికి తీద్దాం. ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్రాన్స్ ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్న ఫ్రాన్స్ తీసాము. ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి. ఈ ఎర్రగా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటాని అందులో వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసుకోవాలి. ముందుగానే వేసుకోవాలి. అలాగే మిక్స్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి ఫ్రాన్స్. ఇలా దగ్గరికి అయిపోయాక మనం ఒక గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే బాగా వాటర్ లాగా అయిపోతుంది. ఇలా కొంచెం వేసుకుంటే ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే బాగా ఉడుకుతాయి ఫ్రాన్స్. అలాగే మంచిగా దగ్గరికి గ్రేవీ వస్తుంది మనకి. ఇందులో మనం కారము, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. చాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనము ఫ్రాన్స్ నానబెట్టినప్పుడు ఉప్పు వేసాము, అలాగే ఉల్లిపాయలు వేగినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకోవాలి.
మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంతసేపు వేగనివ్వాలి. దగ్గరికి అయినంత వరకు వేగనివ్వాలి. ప్రాన్స్ కర్రీ వేడివేడిగా టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి.